మాగాణం మెట్టను తలపిస్తోంది. మెట్ట భూములు బీళ్లలా మారిపోతున్నాయి. మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలతో కలకలలాడాల్సిన పొలాలు పచ్చిగడ్డి కూడా మొలిచే పరిస్థితి లేక నీటి కోసం నోరెళ్లబెట్టాయి. డీజిల్ ఇంజన్లు, బోర్ల ద్వారా చేస్తున్న భగీరథ ప్రయత్నాలు కొన ఊపిరితో ఉన్న పైరుకు పూర్తి స్థాయిలో ప్రాణం పోయలేకపోతున్నాయి. ఎల్నినో ఘాటుకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యవసాయం సందిగ్ధంలో చిక్కుకుంది. గుంటూరు జిల్లా అంటే మిర్చి సాగుకు కేరాఫ్. రాష్ట్రంలో అత్యధికంగా ఎర్ర బంగారం పండించేది ఇక్కడే. ఏటా జూన్ చివరి నుంచే పొలాల్లో మిర్చి నాట్ల సందడి మొదలవుతోంది. కానీ ఈ ఏడాది ఎల్నినో ఘాటు తగిలింది. ఓవైపు పొలాలు ఖాళీగా కనిపిస్తుంటే మరోవైపు సాగు చేద్దామనే ఆశలతో పెంచిన నారు నిలువునా ఎండిపోతోంది. పేరచెర్ల వద్ద బోర్లు, చెరువుల కింద 1000 ఎకరాలకు సరిపడా మిర్చి నారు పోశారు. స్ప్రింక్లర్ల ద్వారా నీరు చిలకరించి నారు పెంచారు. చినుకు జాడ లేకపోవడంతో ఇప్పుడీ మిరపనారు వృధాగా మిగిలిపోవడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇక్కడ మన దగ్గరలో ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో మిరపనారులు పోయటం జరిగింది. 4 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ₹1 కోటి విత్తనాలు పోశారు. అది ఎక్కడ పోసారంటే చెరువు ఒకటి ఉంది, చెరువుకు ఆశించి పోశారు. ఆ తర్వాత ఏం చేయాలనేది కూడా ఏం అర్థం కావట్లేదు. ట్యాంకర్లు పెట్టి తోలినా అది సాధ్యమయ్యే పని కాకుండా ఉంది. ఈ చెరువు నీళ్ళు అయిపోయినాక ట్యాంకర్లు పెట్టి తోలి ఒక 50 రోజులు వాటిని పెంచిన పొలము అనేది చల్లబడింది. భూమిలో నీళ్లు పెట్టేసిన మొక్క బతకదు, చచ్చిపోయిద్ది, గ్యారెంటీ. నేలకాయలు చచ్చిపోయిద్ది. కనుక అది వర్షాధారం మీద ఆధారపడి ఉండేది. మిర్చి తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పత్తిది అదే పరిస్థితి. తొలకరిలో కురిసిన అరకొర చినుకుల్ని నమ్మి పత్తి విత్తనాలు వేసిన రైతు చిత్తయ్యేలా ఉంది. నేలలో సరైన పదును లేక కొన్ని విత్తనాలు అసలు మొలకెత్తనే లేదు. మొలకెత్తిన మొక్కలు కూడా వడిలిపోతున్నాయి. ఇంకో వారం 10 రోజుల్లో వర్షం లేకపోతే పెట్టుబడి ఖర్చులపై ఆశలు వదులుకోవడమే. రోజులు అవుతుంది ఈ పత్తి మొక్కలు నాటి. ఒకే రోజు వాన పడింది. వాన కూడా పెద్ద వర్షమేం కాదు, కొద్దిగా గుడ్డలు తడిచే చినుకులు. ఆ చినుకులకి ఈ మొక్కలు మొలిచినాయి. మరి ఎండిపోతా ఉన్నాయి. రోజు రోజు కొన్ని చచ్చిపోతా. ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఏం లేవు ఈ పొలంలో. చూడండి, ఈ పత్తికి కూడా ఎకరానికి ₹10,000 ఖర్చు అయింది. చెరువులో కొంచెం నీళ్లుంటే మిరపెత్తనాలు పెట్టుకున్నాం, మొలిచింది. ఆ నీళ్లు కాసిన అయిపోయినాయి. మరి ఇక పరిస్థితి ఏందా అనేది మరి మాకు దిక్కుదోసని పరిస్థితిలో ఉంది. మే నెలలో పడకపోతే జూన్లో పడుద్ది, జూన్లో పడకపోతే జులైలో పడుద్ది అనే నమ్మకం మీద ఇన్ని రోజులు వర్షం పడకుండా మాకు పెద్దాళ్ళు 50-60 సంవత్సరాలు దాటినాక 70-80 సంవత్సరాలు వాళ్ళని అడిగినా కూడా ఇంత కఠినంగా ఏ సంవత్సరం లేదు. రోజు ₹1000 డీజిల్ పోస్తే పొద్దుపూట ఆడుద్ది, మళ్ళీ సాయంత్రం ₹1000 డీజిల్ పోస్తే ఆడుద్ది. సరే, ఏదో ఆ ఖర్చు ఏదో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ నీళ్లు కూడా అయిపోయినాయిగా. మాకేంటంటే ఒక 20 రోజులు వస్తాయి నీళ్లు, ఈ 20 రోజులు వర్షం పడపోయిద్దా అన్న ఆ చొప్పున విత్తనం పెట్టాం. లేదు, 20 రోజుల నుంచి వర్షం లేదు. ఆ చెరువులో ఉన్న నిలవ నీళ్లు కాసిన అయిపోయినాయి. మరి మా పరిస్థితి అయితే మరి అటు 4 రోజుల నుంచి దిక్కుజాసన పరిస్థితిలో ఉంది. భూమికి పచ్చని రంగేసినట్టుండాల్సిన మాగాణి కూడా మెట్ట భూములను తలపిస్తోంది. తెనాలితో పాటు గుంటూరు జిల్లాలో అనేక చోట్ల జలకళ సంతరించుకోవలసిన డెల్టా పంట కాలువలు తడారాయి. వారం అటూ ఇటుగానైనా వరుణుడు కరుణించకపోతాడా అని రైతులు వెద పద్ధతిలో వరి సాగు చేశారు. 20 రోజులైనా చినుకు జాడలేదు. మొలకెత్తిన వరికి నీరందే పరిస్థితి లేదు. పంటను కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి తడుల కోసం లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా బోర్లు వేయించుకుంటున్నారు. అవి క్రమంగా చేతులెత్తేసేలా ఉన్నాయి. తెనాలి, కొల్లిపర మండలాల్లో ఆయిల్ ఇంజన్లు, విద్యుత్ మోటార్లతో నీటి తడులు అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాలంలో వచ్చాయి, వర్షాలు పడి ఇప్పుడు అవి 2 లేవు. బోరు చూస్తే బోరు రావట్లా. 100 అడుగులు బోరు వేసి బావి 10 అడుగులు వరలో దించి 10 అడుగుల్లో కింద పెట్టాము బావిలో మోటార్లు ఇప్పుడు రావట్లా. ఇప్పుడు మళ్ళీ అన్ని బోర్లని సబ్మర్సిబుల్ వేస్తున్నాం. ఒక్కొక్క బోరు వచ్చేటప్పుడు 1,20,000 వేసిన ఆ పంటను బతికిస్తాని కోసం ఈ బాధలన్నీ పడుతున్నాం. అది వరకు ఇప్పుడు ఈ బావిలో మోటార్లు అంటే టాప్గా ఉండేవి, అవన్నీ ఎగ్గొట్టేస్తే ఇక సబ్మర్సిబుల్ మోటార్లు 1,15,000 పెట్టి అవి వేసుకుంటున్నాం. దాదాపుగా 90% వేస్తున్నారు. కృష్ణా నది వాటర్ వస్తే కొంచెం జల పెరిగిద్ది.
ఇవన్నీ గుంటూరు జిల్లా ఖరీఫ్ సాగును కరువు కోరల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జులై 15 నాటికి సాధారణ సాగు లక్ష్యం 1,09,199 హెక్టార్లు. ఇప్పటి వరకు సాగైంది 15,872 హెక్టార్లే. 61,222 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా కేవలం 7,410 హెక్టార్లలో వేశారు. పత్తి పంట 22,935 హెక్టార్లకు గాను 6,731 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 18 మండలాలకు గాను 14 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమేరైనా కాలువలకు నీరొస్తే ఆరుతడి పంటలైనా సాగవుతాయనే ఆశల్లో రైతులు బతుకుతున్నారు. వానలు లేక పత్తి పోయింది. కాలువ నీళ్ళు అన్నీ వస్తే మిరప తోటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అవన్నీ అవగాహన ఉంచి కొత్త గవర్నమెంట్ వాళ్ళు సాగునీళ్ళ కింద నీళ్లు వదులుతారని కోరుకుంటున్నాం. వేసిన గింజలు ఏవి మలవల ఎవరికి, అది ఒక గింజ మలవల. చెరువులో నీళ్లు కూడా అయిపోతున్నాయి మిరపనారుకి. అది అందరూ కొంతమంది పరమట అయితే ట్యాంకర్లు పెట్టి తోలి నారు తడుపుకుంటున్నారు. ఇంకొక 20 రోజులు పడకపోతే చాలా ఇదిగానే ఉంటుంది. కొత్తగా ఏర్పాటైన పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ ఇవే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలోని 278 మండలాల్లో జులై 14 నాటికి ఖరీఫ్ సాగు లక్ష్యం 1,60,138 హెక్టార్లు కాగా ఇప్పటిదాకా 28,456 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇది మొత్తం విస్తీర్ణంలో కేవలం 17.77%. పల్నాడు జిల్లాలో సగటున 131 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 6.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. మే, జూన్ నెలల్లో పడిన అరకొర వర్షాలకు మొలకెత్తిన పత్తి, ఇతర పంటలు వచ్చే 10 రోజుల్లో చనిపోయే పరిస్థితి. బాపట్ల జిల్లాలోని 20 మండలాల్లో 1,00,000 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయాల్సి ఉండగా వరి, ఇతర ఉద్యానవన పంటల సాగు 20,000 ఎకరాలు కూడా దాటలేదు. ఆగస్టు మొదటి వారంలోగా వర్షాలు పడకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. మనకు కనిపిస్తున్న ఈ నేల బీడు భూమి కానే కాదు, పత్తి చేను. ఈపాటికే 2 అడుగుల మేర పెరగాల్సిన పత్తి చేను ఇంతవరకు అంగుళం మేర కూడా పెరగలేదు. దీంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా వర్షాలు పడే సూచనలు లేకపోవడంతో ఏ పంట వేయాలో తెలియక వాళ్ళంతా కూడా దిక్కుచోతన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కెమెరామెన్ అలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.